డేటా చోరీ కేసులో తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కుట్రలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఉందని ఆరోపించారు. ఢిల్లీ వేదికగా ఈ కుట్ర మొదలైందని ఏపీ సీఎం అన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారని తెలిపారు. దొంగతనం జరిగింది, మీకు రెఫర్ చేస్తున్నాం అని చెప్పుంటే మర్యాదగా ఉండేది, గౌరవంగా ఉండేది. ఇక్కడే కుట్రలో భాగం. దొంగతనంగా మా డేటా తీసుకుని తిరిగి మన మీద కేసు పెట్టాలి. యాక్ట్ చేశారు, మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని సాక్ష్యాధారాలు నేను పెట్టాను. ఎవరెవరు పోయారో ఫోటోలన్నీ కూడా మీకు ఇస్తున్నా. విజయసాయిరెడ్డి ఫిర్యాదు అని చెప్పుకుంటారు, అతని ఫిర్యాదు కూడా అక్కడ ఉండదు. అలాంటి వాళ్ళు బెదిరించి తప్పుడు కేసులు పెట్టి అక్కడి నుంచి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చేసిందంతా 2, 3, 4 తేదీల్లో విజయసాయిరెడ్డి హైదరాబాద్ ఉండడం, ఆయనే డైరెక్షన్, అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్, యాక్ట్ చేసేది పోలీసులు, డైరెక్షన్ ఫ్రమ్ సీఎం ఆఫీస్, వీళ్ళందరూ కలిసి అడ్డంగా దొరికిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నా లెక్క ప్రకారం ఒక మల్టీ విలన్ క్రిమినల్. ఒకరిద్దరు కాదు, మల్టీ విలన్స్ వీళ్ళు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దగా చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క విజయసాయిరెడ్డి, కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ దీంట్లో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఇంతవరకు మీరు చూస్తే హైదరాబాద్లో నేరం జరిగింది కానీ, ఎక్కడ ఏది చేశారు కానీ అవన్నీ చెప్పకుండా అవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. 10 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పైకి రావాలంటే చాలా సమయం పడుతుంది. 10 years కష్టపడ్డాడు అతను. అదే మరి 100 మంది 120 మెంబర్స్ ఒక తెలుగుదేశం పార్టీకి అవుట్ సోర్సింగ్ చేశాడని నెపంతో అతన్ని ఎంత క్షోభకు అంత క్యారియర్ నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 2వ తారీఖు అర్ధరాత్రి ఫిర్యాదు వస్తే 4వ తారీఖు పరారైపోయారని అక్కడి నుంచి మొదలుపెట్టారు. 3వ తారీఖు ఆదివారం, 4వ తారీఖు మనకు శివరాత్రి వీకెండ్. అయితే 24 గంటల్లో పరారైపోయాడు, మేము ఇష్ట ప్రకారం చేస్తున్నామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న తెల్ల కాగితాల పైన వీఆర్ఓలతో ఏ విధంగా సంతకాలు పెట్టించుకున్నాను అంటే, అతను డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మీ గవర్నమెంట్ యాక్ట్ చేస్తారా నా మీద? నా డేటా దొంగిలించడానికి ఎవడిచ్చాడండి అధికారం? ఇది కుట్ర కాదా? చెప్పండి నాకు. ఇంత టూ మచ్గా చేసి ఇష్టానుసారంగా మీరు వెళ్ళి మీ ఇష్ట ప్రకారం ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, డిక్టేటర్షిప్ అనుకున్నారా? ఎక్కడికి తీసుకుపోతుందని అడుగుతున్నా. నిన్న ఇవన్నీ చేసి మళ్ళా బీజేపీ, ఆ రోజే మీరు చూశారు, ఇది ఒక పక్క జరిగితే టీఆర్ఎస్ నాయకులు గవర్నర్ దగ్గరికి వెళ్తారు, బీజేపీ నాయకులు వెళ్తారు, దాని వెనకాలనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వెళ్తారు. అంటే కుట్రని ఎంత రక్తి గట్టిస్తున్నారంటే అంత రక్తి గట్టిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్తారు, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటే మీరందరూ కూడా ఒకే కోరస్ తీసుకున్నారు. ఏ విధంగా కోరస్ తీసుకున్నారో మీకు అర్థమవుతుంది. ఒక కాన్స్పిరసీ ప్రీ ప్లాన్డ్గా చేసి దాన్ని మెట్రికులస్గా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాన్ని సిగ్గు కూడా లేకుండా డిఫెండ్ చేసుకుంటూ వేరే నేరం పెట్టి మళ్ళా ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క నిన్న వీళ్ళు పోయేసి డేటా చెప్తారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ అని. సాధికార మిత్ర ఏదో గవర్నమెంట్లో ఉంటే అది కూడా వాళ్ళు వాలంటరీగా పనిచేస్తే వాళ్ళ వల్ల ఏదో అయిపోతుంది, వాళ్ళందరినీ రద్దు చేయాలని వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు, పోలీసుల మీద డీజీ మీద కంప్లైంట్స్ ఇస్తారు. ఇంకొక పక్క మనం ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే నువ్వు మాట్లాడవు, మీరిస్తే మీరు మాట్లాడరు. మేము ఈరోజు ప్రజలకు ఏదైనా కానీ కమిట్ అయ్యి ఎప్పటి నుంచో పోయే డబ్బులకి అడ్డం పడడానికి ఇదొక పెద్ద ఫ్రాడ్ కింద. దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పాసిబిలిటీ. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రాలేడు, 1000 కోట్లు పంపిస్తాడు. ఇప్పుడే చెప్తున్నారు 1000 కోట్లు వచ్చేసాయని. నువ్వు సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెడుతున్నావు ఇక్కడ. దేనికి? నీకు ఒక సామంత రాజ్యం కావాలి. నీ సామంత రాజ్యం కోసం నువ్వు ఒక పథకం ప్రకారం ఒక మనిషిని పెట్టుకున్నావు, జగన్మోహన్ రెడ్డి.
అతనికి ఎంపవర్ చేస్తూ డబ్బులు పంపిస్తున్న 1000 కోట్ల రూపాయలు. ఇప్పటికి ఎంత పంపిస్తారో తెలియదు. అదే నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అయినా. రెండోది, ఒక పక్క ఈ పని చేస్తూ ఇక్కడ ప్రభుత్వాన్ని ఇమ్మొబైల్ చేయాలని, ఇది చేయాలని, ఏమాత్రం అసౌకర్యం కలిగించాలని, దానిపైన నువ్వేం చేస్తున్నావు? ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా దాడులు చేసి లేనిపోని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావు. ఢిల్లీలో ఉండే మీ నాయకులంతా కుట్రలు బంతే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ ఆటలు సాగనీయం. మీరు ఇవ్వాల్సిన ఆస్తులు మాకు ఇవ్వలేదు. 60 సంవత్సరాల కష్టార్జితం. నేను కూడా ఆ రోజు చాలా అన్ని విధాల ప్రయత్నం చేశాం. 60 సంవత్సరాల కష్టార్జితం నువ్వు ఇవ్వలే, మీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదు. నిన్న ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు కరెంటు వాడుకుని తిరిగి మనం డబ్బులు ఇవ్వాలని ఎదురుదాడి చేస్తున్నారు. కుతంత్రాలు చేస్తే మేము చేతులు మర్చుకొని కూర్చోవడానికి కూడా సిద్ధంగా లేవు. నేను హెచ్చరిస్తున్నా, బీ కేర్ఫుల్. మీ ఇష్ట ప్రకారం మీరు చేయడానికి వీలు లేదు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కుట్రదారులందరినీ కోరుతున్నాం. మీరు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అందులో పేజ్ నెంబర్ 28 మీరు స్కెచ్, యాక్షన్ ప్లాన్ ఏం చేయాలో రాసుకున్న మాట వాస్తవం కాదా? నెక్స్ట్ డే ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిన మాట వాస్తవమా కాదా?